ఓం శాంతి 2/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు ఆత్మిక పండాలు అనగా మార్గదర్శకులు. మీరు గృహస్థ వ్యవహారాలను సంభాళన చేస్తూ కమల పుష్ప సమానంగా తయారై స్మృతి యాత్ర చేయాలి. ఇతరులతో చేయించాలి. గృహస్థంలో ఉండండి, అన్నీ చూసుకోండి, కానీ న్యారా ప్యారాగా ఉండాలి, కమల పుష్పంలాగా. అలా ఉన్నప్పుడే స్మృతి యాత్ర మనము చేయగలుగుతాం, ఇతరులకు కూడా చేయించగలుగుతాము అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఎటువంటి శృంగారాన్ని చేస్తున్నారు, ఏ శృంగారాన్ని వద్దంటారు? జవాబు: బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు ఆత్మిక శృంగారం చేసేందుకు వచ్చాను. మీరెప్పుడు శరీరాన్ని అలంకరించుకోరాదు. మీరు బికారులు, మీకు ఫ్యాషన్ చేసుకోవాలి అనే ఆసక్తి ఉండరాదు. ప్రపంచం చాలా చెడిపోయి ఉంది, అందువలన కొంచెం కూడా శరీరానికి ఫ్యాషన్ చేసుకోకండి. బాబా అంటూ ఉన్నారు, లౌకికంలో కూడా అంటారు అందరూ, శరీరానికి అలంకరణ మంచిది కాదు, అబ్బాయిలు వెంటబడతారు అంటారు, వేరే వాళ్ళ చెడ్డ దృష్టి వెళ్తుంది మీ పైన అంటూ ఉంటారు. ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు, నువ్వు ఆత్మ అయినప్పుడు నీకు అలంకారం చేసుకో, దివ్య గుణాలతో అలంకారం చేసుకోవాలి. శరీరం యొక్క అలంకారం అప్పుడు మనకు వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆత్మ, నన్ను గుణాలతో అలంకరించుకోవాలి. లౌకికంగా కూడా ప్రపంచంలో ఎవరైతే శరీరంను బాగా అలంకరించుకుంటారో వారు అందరినీ ఆకర్షిస్తారు, బాగా కనబడతారు. అలాంటి వారిని ఇతరులు కూడా మంచి దృష్టితో చూడరు, చెడు దృష్టితోనే చూస్తూ ఉంటారు. వారంటే గౌరవం మర్యాదలు ఏమి ఉండవు. మరి ఎవరైతే మంచి గుణాలతో ఉన్నారో, అలంకరణ లేదో, వారిని అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు. దానికే బాబా ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. దేవతల ఫోటోలు ఉన్నాయి, దేవీల ఫోటోలు. ఇంకొక వైపు సినిమా యాక్టర్స్, హీరోయిన్ ఫోటోలు ఉన్నాయి. ఆమెను గౌరవంగా సంబోధించరు, దేవిని తల్లి అని సంబోధిస్తారు. ఫోటో కింద పడిన కళ్ళకు అద్దుకుంటారు, భక్తి భావనతో చూస్తారు, వారిని వికారి దృష్టితో చూస్తారు అంటారు. కనుక బాబా అంటారు, నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు నేను నన్ను అలంకరించుకోవాలి. బాబా అలంకారం చేయటానికి వచ్చారు. ఇంతకంటే అలంకారం ఏముంది, ఇంతకంటే అందమేముంది? ఆత్మిక శృంగారం చేసుకోండి అని అదే బాబా చెప్తూ ఉన్నారు. పాట: చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేస్తున్నారు. బేహద్ అనగా ఎలాంటి హద్దులు లేవు. అనేక మంది పిల్లలు ఉన్నారు, లెక్కలేనంత మంది పిల్లలు. అందరికీ తండ్రి ఒక్కరే. వారిని రచయిత అని అంటారు. అక్కడ ఉన్నవారు హద్దులోని తండ్రులు శరీరాలకు, కానీ వీరు బేహద్ ఆత్మలకు, అనంతమైన ఆత్మలు అందరికీ తండ్రి. వారు హద్దులోని శారీరక తండ్రులు, కానీ వీరు అనంతమైన ఆత్మలందరికీ ఒకే ఒక్క తండ్రి. భక్తి మార్గంలో ఆత్మలందరూ కూడా భగవంతుడా, స్వామి, గాడ్ ఫాదర్ ఇలాగా తండ్రిని స్మృతి చేస్తారు. భక్తి మార్గంతో పాటు రావణ రాజ్యం కూడా ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు. మనుషులు మమ్ములను రావణ రాజ్యం నుండి రామరాజ్యంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తూ ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భారతదేశానికి యజమానిగా ఉండిన దేవీ దేవతలు ఇప్పుడు లేరు. వారెవరో కూడా ఇప్పుడు మీకు తెలుసు. మనమే సత్యుగంలో సూర్యవంశ రాజ్య కుటుంబానికి యజమానులుగా ఉండేవారం. రాజు రాణి ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలైనా మీకు ఈ విధంగా స్మృతి కలిగింది. పిల్లలైన మనకు రాజ్య భాగ్య వారసత్వం ఇచ్చేందుకు, విశ్వానికి యజమానులుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు అందరూ భక్తి మార్గంలో ఉన్నారు. భక్తి మార్గాన్ని రావణ రాజ్యం అని అంటారు. పిల్లలైన మీకు జ్ఞాన మార్గాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తూ ఉన్నారు.
ఆ బేహద్దు తండ్రిని భక్తి మార్గంలో అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు మీకు 21 జన్మలకు జ్ఞాన రాజధాని లభిస్తుంది. తర్వాత అర్ధకల్పం వరకు మీరు పిలువనే పిలువరు. అయ్యో రామ, అయ్యో ప్రభు అని పిలిచే అవసరం ఉండదు. దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యో రామ అని అంటారు. మీకు అక్కడ దుఃఖం కలగనే కలగదు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది అని ఇప్పుడు మీకు తెలుసు. అర్ధకల్పం జ్ఞానం అనే పగలు, అర్ధకల్పం భక్తి అనే రాత్రి. భక్తి మనలను క్రిందకు దించుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో మెట్ల జ్ఞానం తప్పకుండా ఉండాలి. 84 జన్మల గురించి అందులో ఉంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది 84 జన్మల చక్రం. చక్రాన్ని తెలుసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. అందుకే బాబా సృష్టి చక్ర చిత్రాన్ని కూడా తయారు చేయించారు. ఆ చిత్రం ద్వారా మీరు ఈ చక్రాన్ని తెలుసుకుంటే 21 జన్మల రాజ్య భాగ్యం తీసుకుంటాము అని రుజువు చేయొచ్చు. ఇప్పుడు మీరు చాలామంది తయారయ్యారు. చాలా పెద్ద ఆత్మిక సైన్యం తయారైంది. మీరంతా మార్గదర్శకులు. బాబా కూడా మార్గదర్శకుడే. వారిని గైడ్ అని కూడా అంటారు. పండ అని కూడా అంటారు. పండ అనే పదం శుభప్రదమైనది. యాత్రలకు తీసుకెళ్లే వారిని పండాలు అని అంటారు. యాత్రా స్థానాలలో యాత్రికులకు అక్కడ అన్నీ చూపించేందుకు ఒక గైడ్ లభిస్తారు. తీర్థయాత్రలలో కూడా పండాలు లభిస్తారు. తండ్రి అంటున్నారు, జన్మ జన్మాంతరాలుగా తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. అమరనాథ్ యాత్రకు వెళ్తారు. ఇతర తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. ప్రదక్షిణలు చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారికి అదే స్మృతి ఉంటుంది. ఇల్లు, వాకిళ్ళు, వృత్తి, వ్యాపారాలన్నింటి నుండి మనస్సు తొలగిపోతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ వృత్తి వ్యాపారాలు కూడా చేసుకుంటూ గుప్తంగా మీరు కూడా యాత్ర చేస్తూ ఉండండి అని ఇక్కడ మీకు తండ్రి అర్థం చేస్తారు. పరంధామానికి యాత్ర, స్వర్గానికి యాత్ర, 5 స్వరూపాల అభ్యాసం అంతా యాత్రనే. ఇది ఎంత మంచిది, ఎంత పెద్ద వ్యాపారం. ఎంత కావాలి అంటే అంత చేసుకోండి, వద్దు అని చెప్పరు. మీ రాజ్యం కూడా సంపాదన చేసుకోండి. జనక మహారాజు కూడా 1 సెకండ్లో జీవన్ముక్తి లభించింది. మీరు బాహ్య యాత్రలు మొదలైన వాటి వైపు వెళ్ళి ఎదురు దెబ్బలు తినే అవసరం లేదు. మీ ఇల్లు, వాకిళ్ళు కూడా పూర్తిగా సంపాదన చేసుకోవాల్సి ఉంటుంది. తెలివిగల మధురమైన పిల్లలకు అర్థం చేస్తున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. గృహస్థ వ్యవహారంతో విసుగు చెందరాదు. రకరకాల సంస్కారం ఉండేవారు ఉంటారు కదా ఇంట్లో. ఎప్పుడూ జతలో ఉండే కారణంగా చాలా సహించాల్సి వస్తుంది, విసుగవుతుంది. కనుక మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ నేను, నాది అనే భావన నుండి అతీతంగా అంతా బాబాదే, బాబానే చేస్తున్నారు, నేను నిమిత్త మాత్రంగా నేను కూడా చేస్తూ ఉన్నా, నేను ఈ శరీరానిలో అతిథిగా ఉన్నా, ఈ ప్రపంచానికి కూడా అతిథిగా వచ్చా, కొద్ది రోజులు మాత్రమే ఉండాలి, ఇలాంటి భావనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా జ్ఞానాతీతంగా బాబాకు సర్వులకు ప్రియంగా కాగలుగుతాం. అదే బాబా అంటూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంతో విసుగు చెందొద్దు. కుమారి కుమారులు సన్యాసుల వంటి వారు. ఎందుకంటే వారిలో వికారాలే ఉండవు. 5 వికారాల నుండి దూరంగా ఉంటారు. మన శృంగారం ప్రత్యేకమైనది అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. బయట వారి శృంగారం వేరుగా ఉంటుంది. వారు శరీరాన్ని అలంకరించుకుంటారు. వారిది తమో ప్రధానమైన శృంగారం. ఈ కలియుగ అంతిమంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. వారు వీరు అనే తేడానే లేదు. అందరూ అలంకరణ పైన చాలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా బాబా, అలాగుంటారు ఇప్పుడు. దానికే బాబా తమో ప్రధాన శృంగారము అంటారు. మీరు ఈ శృంగారం అంటే దివ్య గుణాలను మీకు, మీ స్వంతానికి, మీ ఆత్మకు అలంకరించుకోవడం. సతో ప్రధాన సూర్యవంశ రాజ్యంలోకి వెళ్ళేవారు. ఈ శృంగారం ద్వారా తండ్రి తన పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు. తమో ప్రధానమైన శారీరక శృంగారాన్ని కొద్దిగా కూడా చేసుకోకండి. ప్రపంచం చాలా చెడిపోయి ఉంది.
గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఫ్యాషన్గా ఉండకండి. ఫ్యాషన్ అంటే ఆకర్షిస్తుంది. సింపుల్గా ఉన్నారు అంటే మీ ఆత్మ ఆకర్షిస్తుంది. వారికి కూడా మీరంటే గౌరవం, జ్ఞానం వినాలి అని ఇష్టం ఇవన్నీ కలుగుతాయి. ఈ సమయంలో సౌందర్యం కూడా మంచిది కాదు. నల్లగా ఉండుట చాలా మంచిది. ఎవ్వరూ పంజా వేయరు. జ్ఞానంలోనే ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బాగా ఉన్నారు అందరూ అని కాదు, ఎవరో ఒకరు ఉంటారు. సంస్కారం కరెక్ట్గా లేని వారు కూడా బాబా దగ్గరికి వచ్చి ఉంటారు. వారు కూడా అలాంటి చండాలురు లేకుంటే దాస ఏదో వాళ్ళ చేసుకున్న పురుషార్థం బట్టి పదవులు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి వారు వస్తారు. చాలా అందంగా ఉంటారు. మాయాలోకంలోకి వాళ్ళను లాక్కొని వెళ్తారు అక్కడికి వచ్చినటువంటి వారు కూడా. ఇలా కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే బాబా చెప్తున్నారు, నల్లగా ఉండుట మంచిది, ఎవ్వరు పంజా వేయరు. అందంగా ఉంటే వారు వచ్చి ఉండేది ఈ శరీరం యొక్క ఆకర్షణ చూసి జ్ఞానం అని పేరు పెట్టుకొని వస్తూ ఉంటారు గుప్తంగా. చాలా నష్టం, చాలా మోసం. అందుకే బాబా అంటారు, అందంగా ఉంటే మీ వెనుకే తిరుగుతూ ఉంటారు. నల్లగా చేసుకోవడం మన చేతిలో లేదు, కానీ అలంకరించుకోవద్దు. మీ మనస్సు బాగుంది, పవిత్రంగా ఉంది అంటే నువ్వెంత అందంగా ఉంటే కూడా న్యాచురల్గా అలంకరణ లేకుండా ఎవ్వరు నీ వైపు చూడరు. ఆత్మ వైపే చూస్తారు, తండ్రి వైపే చూస్తారు. జ్ఞానం అంటేనే ఇష్టం ఉంటుంది. అది ఎక్కువ శాతం స్త్రీలలోనే ఉంది. అలంకారం చేసుకోవడం, ఆకర్షించడం, దివ్య గుణాలతో అలంకారం చేసుకోవడం, బాబా వైపు ఆకర్షణ కలిగేలాగా చేయడం, ఇదంతా స్త్రీల పని. బాబా అంటున్నారు, కృష్ణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. మీరు శివబాబా ద్వారా తెల్లగా అంటే పవిత్రంగా కావాలి. వారు ఏమేమో క్రిములు, పౌడర్లు అన్నీ వ్రాసుకొని తెల్లగా కనబడడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత ఫ్యాషన్గా ఉంటారో చెప్పలేము. బ్రహ్మబాబు ఉన్నప్పుడు చెప్పారు ఈ మాటలు. ఇప్పుడు ఇంకా ఎంత చెప్తారో బాబా. ఇప్పుడు కానీ చెప్పేట్లా వింటే, అప్పటికంటే ఇప్పుడు ఇంకా విపరీతం. షావుకారులు సర్వనాశనం అవుతున్నారు ఇలాగ అలంకరణలతోనే. పేదవారు బాగున్నారు అప్పుడు. ఇప్పుడు పేదవారు, పల్లెల్లో ఉండేవాళ్ళు బాగున్నారు అనేక లేదు. అందరూ తమో ప్రధానమే. పల్లెలకు వెళ్ళి పేదల కళ్యాణం చేయండి, కానీ శబ్దం వ్యాపింపచేసే పెద్ద మనుషులు కూడా కావాలి కదా. మీరందరూ పేదవారే. ఎవరైనా షావుకారులు ఉన్నారా? మీరు ఎంత సాధారణంగా కూర్చున్నారో చూడండి. బాంబేలో ఫ్యాషన్లు చూస్తే ఎలా ఉన్నాయో తెలుస్తుంది. బాబా వద్దకు వచ్చినప్పుడు మీరు శారీరక శృంగారాన్ని చేసుకున్నారు. మీరు వచ్చిన తర్వాత బాబా జ్ఞాన శృంగారం చేస్తారు. దీని వలన మీరు స్వర్గంలో 21 జన్మలకు దేవతలుగా అవుతారు. సదా సుఖంగా ఉంటారు. ఎప్పుడు ఏడవరు, దుఃఖపడరు. ఇప్పుడు మీరు ఈ శారీరక శృంగారాన్ని వదిలేయండి. వస్త్రాల ద్వారా ఎంత శృంగారం అంటే అంత ఉంది. అందుకే బాబా సింపుల్ శ్వేత వస్త్రధారీలు కండి. లేదు గృహస్థంలో ఉన్నాము అంటే లైట్ కలర్లో ఉండండి. ఆకర్షణ కాకుండా ఉంటాయి. ఆ లైట్ కలర్ అంటేనే ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు బాబా. పిల్లలం కదా, బాగుండాలి అని. జ్ఞాన రత్నాలతో నేను మీకు ఎంత ఫస్ట్ క్లాస్గా శృంగారం చేస్తాను అంటే దానిని వర్ణించలేము. నా సలహాను అనుసరిస్తే మిమ్మలను పట్టపురాణులుగా తయారు చేస్తాను. దేవతలు స్వర్గంలో ఎంత బాగుంటారు. దివ్యగుణ మూర్తి కనబడుతుంది అక్కడ. శరీరమే చూడం బాగుంది దేవత అని ఎవరు, దేవి బాగుందని ఎవరు అనరు. దేవత అంటారు మామూలుగా. లౌకికంలో అయితే దేవి అని బాబా భాషలో మనది. దేవీలు ముఖం చూస్తారు ఎంత ప్రశాంతంగా, ప్రసన్నంగా, చిరునవ్వుతో, అప్రీతి దృష్టి, ఎంత ఆకర్షణ, గుణాల ఆకర్షణ. అందుకే పట్టపురాణులుగా తయారు చేస్తా. ఇది మంచిదే కదా. భారతవాసులైన మిమ్మల్ని అందరినీ తమో ప్రధాన అసురీ ప్రపంచం నరకం నుండి తీసుకెళ్ళి స్వర్గంలోని మహారాణిలుగా తయారు చేస్తాను. పిల్లలైనా మీకు ఈరోజు మనము తెల్లని దుస్తులతో ఉన్నాం. స్వర్గంలో జన్మ తీసుకొని బంగారు స్పూనుతో పాలు త్రాగుతాము అని తెలుసు. ఈరోజు చాలా సింపుల్గా వైటే. రేపు
దేవీలు, దేవతలు, రాజకుమారీలు. ఇది చాలా చెడిపోయిన ప్రపంచం. స్వర్గము స్వర్గమే, దానిని వర్ణించలేం. ఇక్కడ మీరు బికారులుగా ఉన్నారు. భారతదేశం బికారిగా ఉంది. బికారి నుండి రాకుమారుడు, రాకుమారి అనే మహిమ చేయబడింది. మళ్ళీ ఈ భారతదేశంలోనే జన్మ తీసుకుంటారు. తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేశారు. రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. తినేందుకు కూడా ఏమీ లేని వారిని నిరుపేదలు అని అంటారు. వారికి దానం ఇవ్వబడుతుంది. భారతదేశమే చాలా నిరుపేదగా, మహాపేదగా ఉంది. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు అని కూడా పాపం వారికి తెలియదు. రోజు రోజుకు మెట్లు క్రిందకు దిగుతూనే వస్తున్నారు. ఇప్పుడు ఎవ్వరు నిచ్చెన పైకి ఎక్కలేరంటే ఉన్నత స్థితికి. 16 కళల నుండి త్రేతాయుగంలోకి 14 కళలు, తర్వాత 12 కళలు, ఇలా క్రిందికి దిగే వస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణలు కూడా మొదట 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. తర్వాత 14 కళల్లోకి దిగుతారు. ఈ విషయాలు కూడా బాగా గుర్తుంచుకోవాలి. మెట్లు దిగుతూ దిగుతూ పూర్తి తమో ప్రధానం పతితం అయిపోయారు. మళ్ళీ స్వర్గానికి యజమానులుగా తయారు చేసేదెవరు? ఈ ప్రపంచ చరిత్ర, భూగోళం రిపీట్ అవుతుంది. ఈ మాట కూడా అందరూ అంటారు, కానీ ఏ చరిత్ర రిపీట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. సత్యుగం ఆయువు లక్షల కోట్ల సంవత్సరాలు అని శాస్త్రాలలో వ్రాశారు. సత్యుగం ఎప్పుడు వస్తుంది అని వారిని అడగండి. ఇంకా 40,000 సంవత్సరాలు పడుతుంది అని అంటారు. కల్పమాయువు 5,000 సంవత్సరాలు అని మీరు రుజువు చేసి చెప్తారు. సత్యుగం ఆయువే లక్షల సంవత్సరాలు అని వారు అంటారు. గాఢాంధకారంలో ఉన్నారు. భగవంతుడు వచ్చి ఉన్నారు అని మీకు తెలుసు. మనుషులు ఎలా అంగీకరించాలి? కలియుగం అంతమైనప్పుడు భగవంతుడు వస్తారు అని వారు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైనా మీరు అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. వినాశనం ఎదుటనే నిలబడి ఉంది. వినాశనానికి ముందే తండ్రి నుండి వారసత్వం తీసుకోమని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. కానీ కుంభకర్ణుడి వలె నిద్రిస్తూ ఉన్నారు. అందువలన అలాంటి వారు అయ్యో అయ్యో అంటూ మరణిస్తారు. మీరు జై జై ధ్వనులు చేస్తారు. వినాశనంలో అయ్యో అయ్యో అనే ఆక్రందనలు జరుగుతాయి. విపరీత బుద్ధి కలవారు అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రికి సత్యమైన సంతానం. నరకము వినాశనం అవ్వందే స్వర్గం ఎలా తయారవుతుంది? ఇది మహాభారత యుద్ధం అని మీరు అంటారు. దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు. ఇప్పుడు ఇది దుఃఖధామంగా ఉంది. మనుషులు త్రాహి త్రాహి అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఓ భగవంతుడా రక్షించు అని అంటారు. నోటి నుండి ఈ మాటలు తప్పకుండా వెలువడుతూ ఉంటాయి. తండ్రి ముక్తి దాత కదా. ముఖ్యంగా పిల్లలైన మిమ్ములను, జనరల్గా అందరినీ సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు అని మీకు తెలుసు. పిల్లలైనా మీలో కూడా నశ కలవారు నంబర్ వారుగా ఉన్నారు. ఈ చదువు తక్కువైనదేమీ కాదు. ఎవరిని చదివిస్తున్నారో కూడా గమనించండి. అజామిలుని వంటి పాపాత్ములను చదివించి స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తున్నారు. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. వారిని సతో ప్రధాన ప్రపంచంలోకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ దైవీ గుణాలను ధారణ చెయ్యాలి అని పిల్లలకు మాటి మాటికి అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడ మీ బుద్ధిలో లక్ష్యం ఉంది. ఈ పవిత్రత, మర్యాదను ఇతరులు ఎవ్వరూ నేర్పించలేరు. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. ఇక్కడ తండ్రి అంటున్నారు, మీరు ఇల్లు వాకిళ్ళు వదలరాదు. మీరు ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి. ఏమిటితో? బుద్ధితో ఇప్పుడు వదలాలి, తర్వాత నిజంగానే వదిలేస్తాం. అది హద్దు సన్యాసం, ఇది బేహద్దు సన్యాసం. ఆ సన్యాసులకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది. సాధు సమాజం ప్రభుత్వానికి కూడా సలహా ఇస్తుంది. పోను ఈ సన్యాసులు మొదలైన వారు కూడా మాతలైన మీ పాదాలపై పడతారు. తండ్రి వచ్చారు, తండ్రినే జ్ఞానమిస్తున్నారు. ఈ ఓం శాంతి అంటే, బ్రహ్మకుమారీస్ అంటే ఈ సంస్థ బాబాది, బాబా పిల్లలు వీరు అని తెలుసుకున్నప్పుడు వారు మీ పాదాలపై పడతారు. మాతలు లేకుంటే వారు కూడా ఉద్ధరింపబడరు. ఎందుకంటే మాతలైన మీరు జ్ఞానమునిస్తారు. అంతేకాని పాదాలపై పడే మాట కాదు. ఎవరైనా
ఎవరినైనా నమస్తే లేక రామ్ రామ్ అంటే ఎదురుగా ఉండేవారు కూడా జవాబు ఇవ్వాల్సి పడుతుంది కదా. బాబా కూడా పిల్లలు నమస్తే అని అంటారు. నేను పిల్లలైన మిమ్మలను నాకంటే ఉన్నతంగా తయారు చేస్తాను. మిమ్మలను బ్రహ్మాండానికి సృష్టికి రెండింటికి అధికారులుగా తయారు చేస్తాను. నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతానంటే పరంధామంలోని ఉండిపోతాను. మీరు శ్రీమతమును అనుసరించాల్సి వస్తుంది. నేను చెప్పినట్టు నడవాల్సి వస్తుంది. ఈ పాత ప్రపంచం నుండి ముఖం తిప్పేసుకోవాల్సి వస్తుంది. ఇష్టపడకూడదు. రాముడు రావణుడు సీతల ఆట బొమ్మ ఉంది కదా. సీత రావణుడికి వీపు చూపిస్తుంది, రాముడి వైపు ముఖం తిప్పుతుంది. ఎవరైనా సరిపోలేదు అంటే ఇటువైపు తిరుగుతాం, అటువైపు ముఖం ఉంచాం. అది బాబా అంటారు ఇష్టము అయిష్టానికి గుర్తుగా. కృష్ణుడి చిత్రం కూడా ఉంది. నరకాన్ని కాలితో తంతు ఉన్నట్టు స్వర్గ గోళము చేతిలో చూపిస్తారు. తండ్రి చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు. కానీ ఎవరో కొందరు మాత్రమే అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు, జ్ఞానరత్నాల వ్యాపారం. తండ్రికి తమ పాత శరీరము మనస్సు ధనాలను ఇచ్చి క్రొత్తది తీసుకుంటారు. ఇది చాలా ఫస్ట్ క్లాస్ ఇన్సూరెన్స్ బీమా. తండ్రి అంటున్నారు మీరు మీ ఆత్మను పవిత్రంగా చేసుకుంటే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. తర్వాత మీరు స్వర్గంలో రాజ్య పాలన చేస్తారు. అందువలన తండ్రిని వ్యాపారి ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. పతితులను పావనంగా చేయడం, దీనిని ఈశ్వరీయ ఇంద్రజాలం అని అంటారు కదా. తండ్రి అంటున్నారు నరకవాసులను స్వర్గవాసులుగా చేయటం ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలం. ఇందులో ప్రాప్తి చాలా ఉంది. తండ్రి చెప్తున్నారు రాజాది రాజులుగా అవ్వండి, ఫాలో చేయండి. తండ్రి కూర్చొని ఉన్నారు కదా. ఇతడు అదర్ కుమార్, వివాహమైనటువంటి వారు బ్రహ్మబాబా. మమ్మ కుమారి కన్య. కావున ఇరువురిని కూడా ఫాలో చేయాల్సి వస్తుంది. వారసత్వం శివబాబా నుండి మాత్రమే లభిస్తుంది. సోదరి సోదరులైన మేము తండ్రి నుండి వారసత్వం పొందుకుంటున్నాము అని మీరంటారు. లౌకికంలో సోదరికి చెల్లెలకో అక్కకో వారసత్వం లభించదు, సోదరుడికి వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే మీకు అందరికీ బాబా నుండి లభిస్తుంది. ఎందుకంటే తండ్రి అంటున్నారు మీరందరూ ఆత్మలు కదా, మీరందరూ నా వద్దకు రావాలి. తర్వాత సోదరి సోదరుల సంబంధం కూడా తెగిపోతుంది. ఎందుకంటే శరీరాలనే సోదరి సోదరుడు అంటారు స్త్రీ పురుష భావంతో. అక్కడ పైన నిరాకారి లోకంలో ఆత్మలందరూ నిరాకారిగా ఉంటాయి. కాబట్టి సోదరుడు అంటే సోదరాత్మలు అక్కడ సంబంధం. అయితే బాబా అంటూ ఉన్నారు అక్కడ నిర్వాణ ధామంలో కేవలము తండ్రి పిల్లల సంబంధం ఉంటుంది. అందుకే మీరంతా సోదరులు. ఈశ్వరుని సర్వవ్యాపి అంటే అంతటా ఫాదర్ అయిపోయినట్టే కదా. ఫాదర్హుడ్ అవుతుంది అనగా తండ్రులైపోయినట్టు. సర్వవ్యాపి జ్ఞానం ఎంత నష్టపరిచిందో చూడండి. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి స్మృతి ఉంది. తండ్రిని స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. మిమ్మల్ని యోగంలో కూడా ఎవరు కూర్చోబెట్టరు. మీకు లక్ష్యం లభించింది, నేను ఇలా కావాలి అంటే తండ్రిని తలంపు చేయాలి. ఇక్కడ మీరు కూర్చొని కేవలం మురళిని వినిపిస్తారు. యోగం సదా ఉంటుంది. మురళి విన్న తర్వాత నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. మనం యాత్రకు వెళ్తూ ఉన్నాం, వీలైనంత ఎక్కువగా స్మృతిలో ఉండాలి. 8 గంటలు సర్వీస్ చేయండి, దానికి కూడా అనుమతి ఉంది. మిగిలిన సమయాన్ని స్మృతికి ఇవ్వాలి. ముఖ్యమైన విషయం పవిత్రత. ఇది ముళ్ళ అడవి అని మీకు తెలుసు. ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నారు, వికారాల ముళ్ళులు. ఇప్పుడు తండ్రి అంటున్నారు శ్రీమతం ప్రకారం నడవండి. శివబాబా కూడా మాట్లాడతారు, బ్రహ్మబాబా కూడా మాట్లాడతారు. కానీ చదివించేది శివబాబా. మనము విద్యార్థులము అని మీకు తెలుసు. వారు మీకు తండ్రి టీచరు సద్గురువు కూడా అయ్యారు కనుక అందరికీ ఇలాగే చెప్తారు. మిమ్మల్ని తిరిగి తప్పకుండా తీసుకెళ్తాను అని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. ఇటువంటి గ్యారంటీ ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. ఇలా తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తారు. గాడ్ ఫాదర్ ఒక్కరు మాత్రమే సుఖమునిచ్చే ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఆ తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ తండ్రిని తెలుసుకుంటే తండ్రి ఆస్తిని గురించి కూడా తెలుస్తుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, లక్ష్యాన్ని సదా ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రత నడవడికలను స్వంతం చేసుకోవాలి. బుద్ధి ద్వారా బేహద్దు సన్యాసం చేయాలి. అనంతమైన వైరాగ్యం ఉండాలి. వాస్తవానికి సన్యాసము అంటేనే సన్యసించుట, అంటే త్యజించుట, వదిలిపెట్టుట. వారు స్థూలమైన వదిలిపెడతారు. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు అంతా భార్య పిల్లలు ఉంటే వారిని వదులుతారు, లేదు వివాహం కాకపోతే అమ్మా నాన్నను వదిలేసి వెళ్ళిపోతారు. అదే సన్యాసం అనుకుంటారు. కానీ ఇక్కడ అనంతమైన సన్యాసం, వికారాలను సన్యసించాలి, వదిలిపెట్టాలి గృహస్థంలో ఉంటూ కూడా. ఇది బేహద్దు సన్యాసం. ఇది చెయ్యాలి అంటున్నారు బాబా. సెకండ్ పాయింట్, అత్యంత ప్రియమైన తండ్రిని, సుఖధామాన్ని, స్వర్గాన్ని, మనం వెళ్ళే స్థానాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామం నుండి బుద్ధి యోగాన్ని తొలగించాలి. వరదానము, అందరి గుణాలను చూసే లేక సంతృప్తపరిచే ఉత్కంఠత ద్వారా సదా ఏకరస్ ఉత్సాహంలో ఉండే గుణమూర్తి భవ. గుణమూర్తి మీరు కావాలి అంటే అందరిలో మంచి గుణాన్ని మాత్రమే తీసుకోవాలి. అందరినీ సంతృప్తం చేయాలి. ఎవ్వరికి నేను మాత్రం దుఃఖం ఇవ్వకూడదు. వారు ఇచ్చినా ఏం చేసినా సరే నేను ఇవ్వకూడదు. ఈ ఉత్కంఠత ఉంటే ఏకరస్ ఉత్సాహం అంటారు బాబా. ఒకే విధంగా నేను అందరిలో గుణాలనే చూడాలి, అందరినీ సంతృప్తపరచాలి అనే ఉత్కంఠ ఉండేవాళ్ళే గుణమూర్తులు అవుతారు. సదా ఏకరస్ ఉత్సాహ ఉల్లాసాలతో ఉండేందుకు మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వారిని సంతృప్తం చేసే ఉత్కంఠత, అంటే తీవ్ర అభిలాష ఉండాలి. ఎవరిని చూసినా వారి నుండి ప్రతి సమయంలో గుణాలను మాత్రమే తీసుకోవాలి. అందరి గుణాలు ఇలాగా అందరిలో గుణాలు గుణం ఇలా చూస్తూ గుణాలు లభించడం వలన గుణాల బలం లభిస్తుంది అంటారు బాబా. ఉత్సాహం సదాకాలం ఉంటుంది అప్పుడు వారికి గుణాలను తీసుకుంటూ ఉంటే. ఇతరుల భిన్న భిన్న స్వరూపాలు, భిన్న భిన్న విషయాలను చూస్తూ వింటూ ఉంటే అప్పుడు ఉత్సాహం తగ్గిపోతుంది. కానీ గుణాలను మాత్రమే చూసే ఉత్కంఠత ఉంటే అవగుణాలు చూడకుండా ఏకరస్ ఒకే విధంగా ఉత్సాహం ఉంటుంది. అంతేకాక అందరి గుణాలను చూసట వలన స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు. స్లోగన్, బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క పునాది గట్టిగా ఉంటే సెకండ్లో అశరీరిగా అవ్వడం సహజమవుతుంది. బాబా ఏం చెప్తున్నారో ప్రతి ఒక్కటి కరెక్ట్ అని అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. లౌకికంగా చూస్తే కూడా ప్రతిదీ బాబా చెప్పేది కరెక్టే. పోల్చుకుంటే ఎవరైనా శరీరం వదిలితే, ఇంట్లో వారు ముఖ్యమైన వారు శరీరం వదిలితే అప్పుడు వైరాగ్యం బాగా ఉంటుంది. ఇంతే కదా, అందరూ వెళ్ళిపోవాల్సిందే, అయ్యో లేరే. అప్పుడు వారికి స్నానం చేయాలి, తినాలి, ఇంకొకటి మాటలు వినాలి, అటు చూడాలి, ఏమీ ఉండవు. టీవీ చూడరు, ఫోన్ తీసుకోరు, అంత వైరాగ్యం వచ్చేస్తుంది. మరి బాబా అంటారు అది హద్దు వైరాగ్యం, బేహద్దు వైరాగ్యం. అంటే అప్పుడు అలా ఉన్నప్పుడు ఏకాగ్రత అంతా ఏమిటి పైన ఉంటుంది? ఆ వ్యక్తి పైనే ఉంటుంది. వెళ్ళిపోయారు ఇంక కనబడరు అని. అంటే మనస్సు ఒకే చోట ఏకాగ్రం చేశారు అంటే ఏకాంతం కూడా. ఎంతోమంది ఉంటారు శవం చుట్టూ, కానీ ఎక్కడా లేదు. మనస్సు అంతా ఏకాంతంలో ఉండడం అంటే అదే మనస్సును ఏకాగ్రం చేయడం అంటే అదే. ఇక్కడ బాబా అంటున్నారు, ఎంతమంది ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ పాత ప్రపంచమంతా శ్మశానం అవుతుంది అని తెలుసు. ఇది మట్టి శరీరం అని తెలుసు. అందరి శరీరాలు మట్టి అని తెలుసు. ఆత్మలు అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అని తెలుసు. అంత లోపల మనం పావనంగా కావాలి, పాపం పోగొట్టుకోవాలి, దివ్య గుణాలు మళ్ళీ సంస్కారం అలవర్చుకోవాలి, దేవతలు కావాలి అంటే అన్ని ఆత్మకు సంబంధించి తెలుసుకున్నప్పుడు మరి ఎక్కడ ఉంటుంది? ఆత్మ పైన, బాబా పైన, సంపాదన పైన. ఒకే విధంగా మన మనస్సు బుద్ధిని స్థిరంగా చేయటానికి వీలవుతుంది. అది వైరాగ్యం, బేహద్దు వైరాగ్యం ఉండాలి అంటారు బాబా. హద్దు వైరాగ్యం కాదు.
అవ్యక్త సూచన సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, ఈజీగా చేసుకోండి. సహనశీలురుగా అవ్వండి. బాప్దాదా తెలియజేస్తున్నారు. మీ ముఖాన్ని సదా హర్షితంగా చేసుకోవడం. మీ ముఖం ఎలా ఉండాలి అంటే కళకళలాడుతూ ఉండాలి. ఇది సంగమయుగం యొక్క అన్నింటికంటే గొప్ప కానుక. ముఖంపై ఎప్పుడూ దుఃఖం యొక్క రేఖ ఉండరాదు. ఎలాగైతే సంపూర్ణ చంద్రుడు, నిండుగా ఉండే చంద్రుడు పౌర్ణమి రోజు ఎంత సుందరంగా కనిపిస్తాడో అలా మీ ముఖం కూడా సదా హర్షితంగా ఉండాలి. ఎవరి చూసినా వారు ఆనందం కనబర్చాలి. వారిలో ఉండే దుఃఖము, చింత మాయం కావాలి. మనం చంద్రుడిని చూస్తే ఎంత సంతోషం అవుతుంది, అలా కావాలి అంటున్నారు బాబా. మీ ముఖం ఎంతగా మెరుస్తూ ఉండాలి అంటే ఇతరులు కూడా మీ ముఖంలో వారి ముఖాన్ని చూసుకోగలగాలి. అలా మారిపోవాలి. అందుకు మీ నేచర్ను ఫస్ట్ సరళంగా చేసుకోండి. నేచర్ కఠినంగా ఉంది, అదేమవుతుంది అంటే మనకు ఇబ్బందికరంగా మారుతుంది, ఇతరులకు కూడా ఇబ్బందిని కలగజేస్తుంది. అప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండదు, సరళత లేనప్పుడు మరి హర్షితంగా ఉండదు, ప్రసన్నంగా ఉండదు. దానికే బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని తేలికగా తీసుకోవాలి, సహనశీలురుగా కావాలి అంటున్నారు బాబా. ఓం శాంతి.